నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మొన్న సాక్షి డిబేట్లో ఎవరైతే అమరావతి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో కొమ్మినేని అరెస్ట్ అయింది మనం చూస్తున్నాము. మరి ముఖ్యంగా చూసుకుంటే కొమ్మినేనికి 2 days కిందట బెయిల్ కూడా వచ్చింది. మరి బెయిల్ వచ్చిన తర్వాత ఆయన అయితే ఇంకా బయటికి రాలేదు, ఇంకా జైల్లోనే ఉన్నారు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇది వైసీపీలో కుట్రనా, లేకపోతే ఏదో విధంగా ఏదో జరుగుతుందని చర్చ అయితే జరుగుతుంది. మరి తర్వాత ఇంకా కొమ్మినేని ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా, దీని మీద చర్చించుకునే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, అమరావతి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని అరెస్ట్ అయింది మనం చూస్తున్నాము. మరి 2 రోజుల కిందట బెయిల్ కూడా వచ్చింది. బెయిల్ వచ్చినా సరే ఆయన అయితే బయటికి రాలేదు, ఇంకా జైల్లోనే ఉన్నారు. మరి ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్ దాని వెనుక? ఖచ్చితంగా ఇక్కడ చాలా రాజకీయ కోణాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. అసలు ఆ సాక్షి డిబేటు మాకు సంబంధం లేదని చెప్పి సాక్షి యాజమాన్యం ప్రకటించడం జరిగింది. అది డిబేటుకు సంబంధం లేదు. అయినప్పటికీ కొమ్మినేనిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. హైకోర్టులో ఊరట లభించకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో దానికి సంబంధించి పెద్ద లాయర్లు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న లాయర్లు వాళ్ళందరూ ఒకవేళ వైసీపీకి సంబంధం లేకపోతే ఆ లాయర్లు వాదించే అవకాశం లేదు, వాళ్ళు వాదించడం జరిగింది. బెయిల్ అంటే అతను మీడియా పర్సన్ కాబట్టి మీడియా సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ప్రకారం మీడియా స్వేచ్ఛకు ఇబ్బంది అయిందనే ఒక కామన్ పాయింట్ మీద వాళ్ళు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కానీ బెయిల్ మంజూరు అయిన తర్వాత తను జైలు నుంచి ఎందుకు బయటకు రావట్లేదు అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్నగా కనిపిస్తుంది. చర్చ నడుస్తుంది. బెయిల్ కోసం ఇంత ప్రయత్నం చేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టులో బెయిల్ సాధించి ఎందుకు బయటకు తీసుకురావట్లేదు కొమ్మినేని శ్రీనివాసరావుని వాళ్ళ లీగల్ టీం ఏం చేస్తుంది? లీగల్ టీమే చేయాల్సిన పని. 2 days అయినప్పటికీ సండే కంటే ముందు సాటర్డే విడుదల చేసే అవకాశం ఉండే. వాళ్ళు కావాల్సిన పేపర్లన్నీ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించిన పేపర్లన్నీ జైలు అధికారులకు అందిస్తే వాళ్ళు వెంటనే రిలీజ్ చేస్తారు. కానీ దాన్ని డిలే చేస్తున్నారు, సాగదీస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారా, లేదంటే రాజకీయంగా ఇదేమన్నా వ్యూహంలో భాగమా అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశం అయింది. దీనికి ప్రధాన కారణంగా మనం చూసుకున్నట్టయితే దీన్ని మరింత సాగదీసి సింపతి పొందే ప్రయత్నం చేస్తున్నారనే వాదనలు కూడా వెలువడుతున్నాయి, వినిపిస్తున్నాయి ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే. తమకు సంబంధం లేదని చెప్పిన వ్యక్తికి లీగల్ టీంను పంపించడం ఒక ఎత్తు, విడుదల కాకుండా ఆపడం మరొక ఎత్తు. అసలు వీళ్ళే చేస్తున్నారా? సుప్రీంకోర్టు అయిపోయింది, వాళ్ళు ఇచ్చారు, విడుదల చేయమని చెప్పారు, అది వెళ్ళి కోర్టుకు సబ్మిట్ చేస్తే వెంటనే విడుదల అయిపోతారు. చాలామంది ఏం చేస్తారు, అసలు ఎప్పుడెప్పుడా విడుదల అవుతారా అని చెప్పి జైల్లో ఉన్న వ్యక్తులు వెయిట్ చేస్తూ ఉంటే వీళ్ళని అందులో ఇంకా కొంతకాలం సాగదీసే ప్రయత్నం చేయడానికి కారణాలు ఖచ్చితంగా కూడా వైసీపీ ఏదో స్కెచ్లో భాగంగానే అదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది సార్. బెయిల్ వచ్చినా కూడా ఇంకా జైల్లోనే ఉన్నారు. అది ఏంది అసలు? బెయిల్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా జైల్లో ఉండడానికి ఇష్టపడరు. బయట కుటుంబ సభ్యులు కూడా సాయంత్రం బెయిల్ టైం అయిపోతుంది, కోర్టు ఇచ్చే తీర్పు అంటేనే కూడా చాలా హడావుడిగా 5 గంటలకు 6 గంటలకు జైలు అధికారులు విడుదల చేయాలని చెప్పి మేఘాల మీద వెళ్ళి దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. నెక్స్ట్ డే మళ్ళీ సాటర్డే సండే ఉంటుంది, మళ్ళీ మండే దాకా కుదరదని చెప్పి ఆ రోజే పూర్తి కావాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇక్కడ అవకాశం ఉన్నా బయటికి తీసుకురాకపోవడానికి కారణం వైసీపీ. ఇది అక్కడ మనం ఒక యాంగిల్ చూసుకున్నట్టయితే అక్కడ 2 కనిపిస్తున్నాయి. కొమ్మినేని శ్రీనివాసరావునేమో బెయిల్ దాకా తీసుకెళ్ళి ఆపడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మరైతే కృష్ణరాజు అసలు పట్టించుకోవడం మానేశారు. కృష్ణరాజు మాకు సంబంధం, కృష్ణరాజు డిబేట్కి వచ్చిందే సాక్షి టీవీ. కృష్ణరాజు చెప్పింది ఏంది, నేను డిబేట్కి వస్తే నాకు డబ్బులు ఇస్తున్నారు, నన్ను మాట్లాడమని ఈ విధంగానే మాట్లాడమని చెప్పారని కూడా చెప్పారు. అయినప్పటికీ కృష్ణరాజు విషయంలో వాళ్ళు దూరం పెట్టడం జరిగింది. కృష్ణరాజు స్వయంగా తన లాయర్ని తనను పెట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇక్కడ రెండు యాంగిల్ కనిపిస్తున్నాయి. ఇద్దరు జర్నలిస్టులే, తను కూడా జర్నలిస్ట్. సరే, ఎంతకాలం పనిచేసిండు, ఎంత ఫేమస్ జర్నలిస్ట్ అని పక్కన పెడితే జర్నలిజంలో ఉన్న వ్యక్తిగా అతన్ని అక్కడ డిస్కషన్లో కూర్చోపెట్టడం జరిగింది. ఒక జర్నలిస్టుగా ఉన్న వ్యక్తిని, ఒక అతన్ని వాళ్ళు పక్కన పెట్టి వదిలేయడం జరిగింది. మరొక జర్నలిస్ట్గా ఉన్న వ్యక్తిని బెయిల్ దాకా తీసుకొచ్చి జైలు నుంచి విడిపిస్తలేరు. ఇక్కడ చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నది చూడొచ్చు. మరి ఈరోజు సోమవారం నాడు ఏమన్నా అతన్ని బయటికి తీసుకొస్తారా? ఈ విధంగానే ఇంకా లీగల్ టీం సాగదీస్తుందా? దీని వెనుక జగన్మోహన్ రెడ్డి స్కెచ్ ఉందా, భారతి స్కెచ్ ఉందా, అసలు వైసీపీ పార్టీ కార్యాలయం
లీగల్ టీం ఎందుకు డిలే చేస్తుంది అనేది ఇప్పటివరకు బయటికి స్పష్టంగా కనపడకపోయినప్పటికీ దానికి అయితే ఏదో ఒక స్కెచ్ చేస్తున్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. తర్వాత ఇంకా ఎలా ఉండబోతున్నట్టు ఏం చెప్తారు సార్? ఇంకా తర్వాత వచ్చే అవకాశం ఉంటుందా, లేకుంటే ఇంకా 2 days ఆగుతుందా, మరి 1 week పట్టిద్దా, ఏమంటారు సార్? అంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ అంశాన్ని నేషనల్ వైడ్గా ఏదైతే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం అనేది పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందనే ఒక తీర్పు ఇవ్వడం ద్వారా పత్రికా స్వేచ్ఛకు జర్నలిస్టుల మీద ప్రభుత్వం దాడి చేస్తుందని చెప్పే ప్రయత్నం ఢిల్లీ లెవెల్లో చెప్పడానికి ప్రయత్నిస్తూగా కనిపిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఢిల్లీ లెవెల్లో పత్రికలు ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ ఈ విధంగా కంప్లైంట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను కాలరాస్తుంది, జర్నలిస్టును అరెస్ట్ చేస్తుంది అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే మరికొంతకాలం సాగదీసినట్టయితే నేషనల్ మీడియాలో కూడా వార్త అయింది. నేషనల్ మీడియా కూడా కవర్ చేసే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంగా కొమ్మినేని ఏం మాట్లాడాలో కూడా వీళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. కొమ్మినేని రిలీజ్ అయిన తర్వాత నేషనల్ పత్రికలు అతనికి వచ్చే అవకాశం ఉంది. నేషనల్ పత్రికలు ఎందుకు వస్తాయంటే అతను కొద్దో గొప్ప అందరికీ తెలిసిన జర్నలిస్ట్ కాబట్టి ఒక 20-30 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మిగతా జర్నలిస్టులు కూడా అక్కడ నేషనల్ మీడియా కూడా కొంత కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ కవర్ చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయి కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుంది, జర్నలిస్టులను వదలట్లేదు, రాజకీయ నాయకులను వదలట్లేదు, పార్టీ కార్యకర్తలను వదలట్లేదు చెప్పే ప్రయత్నం చేయి. ఇక్కడ ఉన్నప్పుడు కూడా కొమ్మినేని అదే చెప్పడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి భారత్ మీద కోపంతో అక్రమ అరెస్ట్ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఎవరు పట్టించుకునే నాదుడు లేకపోవడంతో ఢిల్లీ వీధుల్లో దాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేసి మరింత ముందుకు తీసుకెళ్ళాలి. ఈ కేసును సానుభూతి పొందాలి. ఇక్కడ పత్రికలు ప్రజల్లో సానుభూతి లేకపోయినప్పుడైతే మీడియాలో సానుభూతి పొందాలనే ప్రయత్నంలో భాగంగానే ఇది చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ అంటే ఈ పరిణామాలను గమనించినట్టయితే రేపు అట్టాసంగా కొమ్మినేని బయటకు వచ్చినప్పుడు మొత్తం మీడియాను పిలిచి మీడియా ద్వారా కూటమి ప్రభుత్వం మీద మాకు రక్షణ లేదు అని చెప్పే ప్రయత్నం చేసే భాగంగానే వైసీపీ స్కెచ్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. సార్, కొమ్మినేని ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మన సాక్షి మీడియాలోకి వచ్చే అవకాశం ఉందంటారా, లేదంటారా? ఖచ్చితంగా సాక్షి మీడియానే కదా అతను అవును, సాక్షి మీడియాని రక్షిస్తుంది. సాక్షి డిబేట్స్ చేస్తాడు. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించలేదు. వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. వాళ్ళే లాయర్ని పెట్టి వాళ్ళు వాదిస్తున్నారు. సాక్షి మీడియా కనుక ఏదైతే యాజమాన్యం చెప్పిందో ఆ డిస్కషన్కు మాకేం సంబంధం లేదని చెప్తే ఆ ఎంప్లాయీని తీసేయాల్సి ఉండే. ఎందుకంటే ఒక ఎంప్లాయీ నీ ఇష్టానికి విరుద్ధంగా పనిచేస్తున్నప్పుడు అతన్ని ఏ విధంగా ఉద్యోగంలో పెట్టుకో, అదే గవర్నమెంట్ ఉద్యోగం కాదు కదా, మనం చెప్పినట్టు వినే ఎంప్లాయీని ఏ వ్యవస్థ కూడా ఉంచుకో. దాంతోపాటు మేము బ్లేమ్ అవుతున్నాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా బయటికి పంపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ మహిళలను అవమానించినప్పుడు ఒక మహిళ నడిపిస్తున్న ఛానల్ను ఒక మహిళను అవమానిస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా అతని మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉండే. యాక్షన్ తీసుకోకుండా అతని రక్షణగా నిలవడంతో పాటు అతని తరపున వాదించి అతన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా కూడా ఈ ఇష్యూను అక్కడ నేషనల్ మీడియాలో హైలైట్ చేయడంతో పాటు సాక్షిలో మళ్ళీ దాన్ని చర్చ రచ్చ ఇవన్నీ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. కొమ్మినేని శ్రీనివాసరావు తోటి మరింత కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఈ చర్చను. థ్యాంక్ యూ సార్.